మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రభువా, నీకే రాజీ స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయనా నీ స్తోత్రములు ఇప్పటి వరకు వాక్యంలో నేను మాట్లాడిన ప్రభువా, ఈ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభువా మీ స్తోత్రములు నూతనంగా ప్రభువా నాయన జతపరచబడుతున్నటువంటి మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన నీ స్తోత్రాలు అవి ప్లేస్ని బట్టి అలాగే సామాన్ వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేసాం. వారి ఇరువురిని ప్రభువా మీరు జతపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రభువా వంటి రీతిలో ఉంటుండగా తిరిగి ప్రభువా వారిని ఏక శరీరంగా చేయడానికి నాయన మీ చిత్త ప్రకారంగా మీ ఉద్దేశ ప్రకారంగా మీ సంకల్ప ప్రకారంగా నాయన మీరు కార్యం చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చేయబోతున్నాం. నాయన నీ స్తోత్రములు అలాగే ప్రభువా మోహం చేయబోతున్నటువంటి ఆశను కూడా మీ శిలువను మరుగుపరుచుకొని మీరే కార్యం నాయన స్తోత్రములు బిడ్డలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జరగడానికి దయచేసి సహాయం చేయమని మీ కృపలో భద్రపరచమని మీరు మార్గమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా వందనాలు సమయంలో మరి శ్రేష్టమైన వివాహాన్ని జరిగించడానికి నుండి మీరు చాలా మంది ఐపీసీ సంస్థలు మొట్టమొదటిగా ప్రారంభమైంది ఏ సంఘంలో ప్రారంభమైందో ఆ సంఘంలో దేవుడికి పరిచయం చేస్తున్న ఏలూరు ఐపీసీ స్థానిక సంఘ సీనియర్ సంఘ కాపరి నాకు స్వార్థం మాది ఏలూరు అది మాకు అంత సంతోషం చాలా సంతోషం. మా హైదరాబాద్ రావడం చాలా సంతోషం. మా ఊరు రావడం మా హైదరాబాద్ రావడం చాలా సంతోషం. స్తోత్రం. అంతేకాకుండా బొబ్బిలి జోరు వారి వివాహం చేయడం ఇంకా సంతోషం. అందరం తరగతిగా చప్పటి అయ్యా వారికి సమయాన్ని అనిపిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషంగా ఒకసారి నిండు చేతులు పైకెత్తి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవుని మహిమపరుస్తూ ఒక మంచి హల్లెలూయా పాడి ఏం చెప్పారు? కొంచెం సౌండ్ మంచిగా హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా ఒకటి చేయబడుతున్న సాల్మాన్ రాజ్ హలీలా గ్రేస్ వారిద్దరిని కూడా చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు అధ్యక్షులుగా ఉండి ఎంతో చక్కటి రీతిలో ఈ వివాహ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు అంతర్జాతీయంగా మంచి గాయకులుగా ప్రేమ సేవకులుగా వాడబడుతున్నటువంటి దేశవాళిగా మా ఏలులుగా నడిపించడం ఈ వివాహంలో ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే మాకు వారికి చక్కటి అనుభవం ఉంది. నేను ఇక్కడ రాకుంటే అధికారులు ఒకరోజు నేను జ్యోతిరాజు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అదే ఫోన్ చేశారు. అన్నయ్య మాట్లాడాలని అలా జ్యోతిరాజు గారు ఇస్తే మాట్లాడా ఏలూరు ఈ ప్రోగ్రామ్ మన చేపిస్తాను. జ్యోతిరాజు గారు మొదటి ఫోన్ చేస్తారు. అయ్యగారు మన డేట్ మన కార్యక్రమం ఉంది, ఆ రోజు మీరు ఖాళీ పెట్టుకోవాలి, తప్పనిసరిగా నాతో ఉండాలని చెప్తున్నారు.
మంచి ఆత్మీయ బంధం. అలాగే మా పిల్లలకి ఇద్దరికి అక్షరాభ్యాసం చేసింది ఎలీషారాజు. అలాగే నేను అండమాన్స్ వెళ్ళినప్పుడు సంజయ్ గారు వాళ్ళ ఇంట్లో కూడా చక్కటి ఆత్మీయ ఆహారం చేశారు. ఓ చక్కటి అనుబంధం, ఆత్మీయ అనుబంధం మేము కలిగి ఉన్నాం. సేవకులను బట్టి, మాస్టర్ గారిని బట్టి సంతోషిస్తున్నాను, దేవుని భయపరుస్తున్నాను. అలానే నేను ఇప్పుడున్న దైవజనులు నాకంటే వయసులో అనుభవంతో పెద్దలు, ఆత్మీయులు, కానీ దేవుని కృప ఈ రాత్రి ఈ స్థలంలో నిలబడే అవకాశం, ఈ ప్రశస్తమైన మందిరం, ఈ అలాగనే మరి యోహాన్ గారు, అలాగనే దీనా గ్రేస్ గారు ఈ వివాహ కార్యక్రమానికి ఇలాంటి మంచి సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఇలాగ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా ముగించే హల్లెలూయా. కొంచెం పర్వాలేదు, కొంచెం ఆత్మీయంగా మంచిగా తండ్రి గారు ఇక్కడికి రాకముందు ఫోన్లో చెప్పింది ఏంటంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 10 మాటలు మీరు కూడా చెప్పి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాను. అందుకని 2-3 మాటలు ఎవరిని తెలియజేసి దేవుని వాక్యంలో ఉండి ఆ తర్వాత వివాహ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి అయ్యగారు చక్కటి సందేశం ఇచ్చారు. జ్ఞానం గురించి, జ్ఞానంలో ఉన్నటువంటి భార్య భర్తల కుటుంబ వైవాహిక దాంపత్య సాంసారిక జీవితం ఎలా ఉన్నదో 3 కోణాల్లో వారి ద్వారా చక్కగా పరిశుద్ధ దేవుడు మాట్లాడారు. నాకు ఈ వివాహ ఇన్విటేషన్ పంపించినప్పుడు చాలా సంతోషమైపోయింది. ఎందుకనంటే సాల్మన్ రాజ్ వారి యొక్క తల్లిదండ్రులు కూడా దేవుని సేవకులు కావాలి. అలాగే హలీలా గ్రేస్ వారి తల్లిదండ్రులు కూడా దేవుని పరిచయం అవుతారు. ఇలాగ ఆత్మ సంబంధమైన దైవికమైన పరిచర్యలో ఉన్న కుటుంబాలు అంటు కట్టబడడం, ఒక్కటి చేయబడడం, అది దేవుని సంకల్పం, అది దేవునికి కూడా ఎంతో మహిమ. ఈ కార్యక్రమాన్ని బట్టి మాట్లాడారు దైవజనులు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మహాజ్ఞానం ఆయన ఎవరైనా సొలొమోను అదే కలిగిన పెళ్లి కుమారుడు అదే పేరు. సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడే కాదు, తండ్రి ఆలోచనలు సంపూర్ణంగా నెరవేర్చినవాడు. తండ్రి బిల్డ్ చేయాలనుకున్న మందిరాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. మనమందరం కూడా జ్ఞానం కలిగిన వారు అయితే మనకందరికీ ఒక పరలోక తండ్రి ఉన్నాడు. ఆయన సంపూర్ణ చిత్తాన్ని భూమి మీద జీవిస్తున్న దినాలలో ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆమేన్. మూడవదిగా సొలొమోను కట్టిన మందిరాన్ని అన్య దేశంలో ఉన్న రాజులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. అంటే సొలొమోను అన్యుల సహితం దేవుడిని మహిమపరిచేటట్లుగా కార్యము చేయగలిగిన వాడు. అలాంటి కృప కలిగిన ఆశీర్వాదాలు ఈ సొలొమోను రాజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక చిన్న సందేశం, ఒక 5 నిమిషాలు చెప్తానండి. 5 నిమిషాలు ఎక్కువసేపు తీసుకోవడం. మీరు ఎప్పుడన్నా ఈ మాటలు వింటే సంతోషం, కనుకపోతే మొదటిసారి ఈ మాటలు వింటే కనుక కొంచెం ఇంటికి వెళ్ళక జాగ్రత్తగా మీరు ఈ మాటలు చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం నుండి
21వ వచనం వరకు సొలొమోను 13 సంవత్సరాల పాటు తన నగరును కట్టించుకుంటూ ఆ పరిస్థితులు, ఆ విధానాలు అందులో కనబడతాయి. ఆ అధ్యాయంలో అక్కడ 2 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి. నేను చెబుతున్నటువంటి ఆ పాఠ్య భాగంలో 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాలకు 2 పేర్లు కూడా పెట్టాడు. ఒకటి యాకీను, రెండవ దాని పేరు బోయజు. 2 స్తంభాలు నిలబెట్టారండి. 2 స్తంభాలు. ఒక స్తంభం పేరు యాకీను, ఒక స్తంభం పేరు బోయజు. ఇప్పుడు ఇద్దరు యవనస్తులు ఉన్నారు, సాల్మన్ హబీలా గ్రేస్. వారిద్దరూ ప్రభు సన్నిధిలో 2 స్తంభాలుగా నిలబడారు. హల్లెలూయా. యాకీను, బోయజు వాటి పేర్లను చెప్పారు. యాకీను అంటే అర్థం స్థిరత, బోయజు అంటే అర్థము బలము. ఓ సేవకులుగా ప్రార్థన అంటే ఈ కుటుంబము స్థిరముగా, బలముగా దేవుడు దీవించుగాక. ఆమేన్. ఇది మొదటి మాట. 5 నిమిషాలు అని చెప్పారు. ఇది గంటలు చెప్పవచ్చు ప్రసంగం. 5 నిమిషాలు సమయాన్ని. యాకీను, బోయజు. యాకీను అంటే అర్థము స్థిరత, బోయజు అంటే అర్థము బలం. తల్లిదండ్రులుగా, సేవకులుగా, స్త్రీలుగా, చేరిన కుటుంబ సభ్యులుగా ఈ రోజు చేయబడుతున్న ఈ కుటుంబాన్ని గురించి మనం చేసిన ఓ చిన్న ప్రార్థన ఏంటంటే, ఈ కుటుంబం స్థిరముగాను, బలముగాను, సమాధానము నిలిచి ఉండదు కదా. ఈ 2 సంవత్సరాలకు అల్లికలుగా కనబడుతుంది. అక్కడ కూడా ఈ స్తంభాలు కూడా రౌండ్స్ చూపారండి. 2 కలర్స్ ఉన్నాయి అక్కడ. అల్లిక పని, సమాన అల్లిక పని. వీరిద్దరూ ఒకరికొకరు అల్లుకుపోయిన అనుభవంలో ఉన్నారు. మీరు చూస్తున్నారు అక్కడక్కడ మర్రి చెట్లు, అలాగే ఏంటంటే తాటి చెట్లు. ఈ 2 మొదలు ఎక్కడ ఉండదో, ఎలా ఉండదో విచిత్రమైన వస్తుంది. 2 ప్రవేశం ఉంటాయి. అలాగే సాల్మన్, హబీలా ఈ రోజు వరకు ఇద్దరు ఇప్పుడు ఒకటైపోవాలి. హల్లెలూయా. ఇక వేరు కాదు. మీరు ఒక్కరిగా మీరు మార్చబడాలి. స్తోత్రం చేయలేదు. అలా మార్చబడుటకు మీలో ఒక్కటి చేయబడాలంటే మీలో ఉండవలసినది ప్రేమ. 2 లోబడుట. అదే సంఘానికి బహుపడేస్తాడు. ప్రేమ ఉండాలి, లోబడుట ఉండాలి. ఏ కుటుంబ వ్యవస్థలో అయితే ప్రేమ ఉంటుందో, లోబడే అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబం స్థిరంగా బలంగా ఉంటుంది. ఏ కుటుంబం అయితే ప్రేమ లోపిస్తుందో, లోబడే లోపిస్తుందో ఆ కుటుంబమే అస్థిరంగా మార్చబడే సందర్భాలు రావచ్చు. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ప్రారంభంలో చాలా ఇబ్బంది అంటారు. కాలం ఎడచే కొద్ది కొంచెం తగ్గుతాయి. కొత్తగా పెళ్లి చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు ఏర్పడ్డారండి. ఎలా ఉందండి మీ వైవాహికం అన్నారండి పాస్టర్ గారు. పాస్టర్ గారు పరమగీతము అన్నాడండి. పాస్టర్ గారి బైబిల్లోనే వాక్యంలో నుండి ఆ గ్రంథంలోనే సమాధానం చెప్పాడు. ఎలాగండి పరమగీతం. తర్వాత కొన్ని రోజుల తర్వాత కలవడాలండి. ఏమన్నాడంటే, ఎలా ఉందో మీ మ్యారేజ్ లైఫ్ అంటే ఎలా వాక్యం అండి. ఫస్ట్ ఏమో పరమగీత, నెక్స్ట్ ఏమో
లాభం. మరో సంవత్సరం మనకి ఏమవుతుంది మ్యారేజ్ లైఫ్ అంటే ప్రసంగి గ్రంథం అని అన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఎందుకు వస్తారు? ఆత్మీయులే కాబట్టి ఈజీగా క్యాచ్ చేసేది. కాబట్టి అలా కాదు కానీ నిత్య నూతనమైన కృపలో పరమగీతములో దేవునికి సంఘానికి ఉన్న ఎలాంటి ఆత్మ సంబంధమైన ఆ సంతృష్టి సహితమైన దీవెనమైన అనుభవం ఉందో వీరిద్దరి మధ్య కూడా అటువంటి బంధం సదాకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అది అనుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు కనపరుచుకోవాలి. స్తోత్రం. హస్బెండ్ అంటే ఇప్పుడు సీక్రెట్ భార్యని ఏదో టైంలో పొగుడుతున్నారు. అన్నారంట. అమ్మో నేను అన్నానా అని సంతోషపడిపోయి వీళ్ళని కావాల్సిన రెడీ చేశారు. ఆమె రెడీ చేసిన తర్వాత చాలా బాగా ఉండుతాం స్తోత్రం అని చెప్పి ఆమెను కూడా కొంచెం చెప్తేనండి నెక్స్ట్ డే కూడా ఇంకో ప్లాన్ చేశారు. కొంచెం పురుషులు అప్పుడప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు? అది చేయాల ఇది చేయాల అది చేయ అని మాట్లాడే ఉంటుంటారు. ఈ రోజు నుండి ఈ పెళ్లికి వెళ్ళినారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగుందని చెప్పండి. చాలా అందంగా పెళ్లి రోజు ఎలా గడుపుతామో చెప్పండి. సంతోషం ఆనందం అయిపోతుంది కుటుంబం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. అలాంటి ఆ సులభ జ్ఞానం కలిగి మరి భార్య ఎందుకంటే జ్ఞానం కలిగి కాపురం చేయాలని లేఖనం ఉంది. అదే చెప్పవచ్చున్నాల్లో మరొక మాట ఉందండి. 18 ఆ సభలకు దాని పడుతున్నాయి. ఎన్ని దానిలు పడుతున్నాయంటే 200 దానిలు పడుతున్నాయి. ఆది దేవుడు యెహోవా దేవుడు ఆది దంపతులు ఆదాము హవ్వలను దీవించుచు కలిగిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. వీరి కూడా నివసిస్తున్న దాని పడి ఫలిస్తే ఆ సంపాదనకి అవి వచ్చినాయి. అలాగే మీరు జీవితం మీరు వ్యవస్థ ఎలా ఉండాలంటే ఫలవిధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇద్దరు భవిష్యత్తులో 3 4 5 హల్లెలూయా. అలాగే శరీరంగా ఫలించడం కాదు, ఆత్మీయంగా ఫలించాలి. ఒక కుటుంబం పుష్పములు ఉన్నాయి, అదే సామాన్యం. ఆ పుష్పములు ఏమి సాధించడం అంటే పరిమళ సువాసనలు వెదజల్లడానికి సాదృశ్యం. వీరు అల్లుకుపోవాలి, వీరు బలంగా స్థిరంగా ఉండాలి, వీరు ఫలించాలి, వీరు పరిమళ సువాసనలు వెదజల్లాలి. అలాంటి వెదజల్లేటప్పుడు ఈ రోజు నుండే వీరు చేయవలసినది ప్రతిరోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఇద్దరు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఇద్దరు కలిసి దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుని గణపరచడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో మీరు తల్లిదండ్రులు ఎలా దేవుని పరిచర్యలో ఉన్నారో దేవుని పరిచర్యలో ఓ మంచి సహకారుగా ఉండండి. దేవుని కార్యాలలో దేవుని పరిచర్యలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఆత్మీయ ఈ కుటుంబానికి దేవుడు దయచేయుగాక. ఆమేన్. కాబట్టి రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 17 నుండి 21 విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ సంపూర్ణంగా వీరి జీవితంలో నెరవేరుడు కాక. కొంచెం అందరూ ఆమేన్ చెప్పండి. అన్ని అడిగించుకున్నారు కొంచెం సంతోషంగా ఆమె మంచి మాట్లాడగానే ఆమె ఆమె అంటే అలా జరుగురు కాక. ఆమె అందరూ చెప్పండి ఆమెన్. వీరు ఆశీర్వదింపబడుదురు కాక, వీరు కృప పొందుదురు కాక, మంచి ఈవులతో నింపబడుదురు కాక, వీరిద్దరిలో ఈ రోజు ఉత్సాహం ఎల్లప్పుడూ నిలుచుదురు కాక. ఈ రోజు కడుగుతున్న చిన్న
వస్తారు. ఆ లోపు ఒక ప్రత్యేకమైన పాట పాడారు అనమాట. వివాహ ప్రకటన కూడా కొంచెం అందించండి. వివాహ ప్రకటన వివాహ కార్యక్రమాన్ని జరిగినా చాలా త్వరగా ముగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి సంతోషంగా దేవుని స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. దేవుడిని నూతనంగా సిద్ధపరచబోతున్నటువంటి ఇరువురి జీవితంలో దేవుని ప్రేమలో వారు స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి వారు ఈ కార్యక్రమంలో ఏకీభవించండి. మన ఎదుట నిలిచి ఉన్న సాల్మన్ రాజ్, అలాగే హవీలా గ్రేస్, ఇరువురు పరిశుద్ధ వివాహము ద్వారా ఒక్కటి చేయబడ్డ కొరకు మన ఎదుట నిలిచి ఉన్నారు. మన ఏ అభ్యంతరం లేదండి, త్వరగా వివాహం చేసేది అన్నవారందరూ మీ కుడి హస్తాలు పైకి బిడ్డగా స్తోత్రం చెప్పండి. ఇది 3వ ప్రకటన, ఆఖరి ప్రకటన. అందరూ చేతులు బిడ్డగా స్తోత్రం చెప్పాలి. అందరికీ ఇష్టమేనండి, అందరికీ ఇష్టమేనంట. పిల్లలు కూడా అడిగి తీసుకుంటాం. ఇష్టమైనటువంటి వాడు అనిపించారా? ఇష్టమే, కానీ అడిగి తెలుసుకోవాలి. మరి అందచేయండి.
సాల్మన్ రాజ్ అను నీవు హవీలా అను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే హతుని ఈమెను మెరుగుపరిచి ఆదరించి గణపరచి సుఖదోతములు సంరక్షించు బ్రతికి ఉన్న కాలం ఇద్దరిని అందరినీ ఆశ్రయించాలి. ఒకే ఎడ్ల కుమారుడిని తన ఇష్టాన్ని అంగీకారాన్ని తెలియజేశారు. మాకు కూడా చెప్పండి. హవీలా అను నీవు సాల్మన్ రాజ్ అనే పురుషుని నేను భర్తగా చేసుకుని ఈయన మాత్రమే హతుకుని ఉన్నాను. ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికిన కాలము ఇతరులను ఎవరిని ఆశించడం ఈయనతోనే కాపురం చేయడం. ఓకే, మీకు ఇద్దరికి కూడా ఇష్టమేనండి. చాలా సంతోషం. మీకు ఇష్టమే, వీరికి ఇష్టమే. పేరుంది మంచిగా వివాహం జరిగిన తల్లిదండ్రులు సాల్మన్ రాజ్ వారి తల్లిదండ్రులు, హవీలా గ్రేస్ వారి తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో తల్లిదండ్రులుగా పెద్దలుగా వారు వచ్చి ఇరువురి కుడి హస్తాలను ఒక్కటిగా కలపబోతూ ఉన్నారు. వీరు హస్తాలు కలుపుతూ ఉన్నారు. కానీ మీరు మనసులు దేవుడే ఐక్యపరుచును గాక. ఆమేన్. ఈ చేతులు ఎలా కలపబడబోతున్నాయో మీరు మనస్సును కూడా ఐక్యపరచబడను గాక. రండి. అందరూ చప్పట్లు కొట్టండి. కలపబడిన బంధం కలకాలం స్థిరంగా ప్రభు దీవెనలతో దేవుడు దీవించుగాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ త్రియేక నామం మీరు కూడా ఆయన వైపే చూస్తూ తెచ్చే మాటలు ప్రమాణంగా ఆయనతో చెప్పండి. మీరు కూడా ఆయన చెప్పే ప్రమాణాన్ని ఆ వైపు చూస్తూ స్వీకరించారు. హవీలా గ్రేస్ అనేది సాల్మన్ రాజ్ ఇది మొదలు మరణము మనము ఎడబాపు దేవుని పరిశుద్ధత నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగినందుకు లేదు అనారోగ్యమందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి ఎవరన్నా మిమ్మల్ని ప్రేమించి సంరక్షించడానికి నా భర్తను చేసుకున్నాను. ఈ చొప్పున జరిగిన దేవుని ఎదుట దైవ సేవకులు ఎదుట చేరిన వారందరి ఎదుట మీతో ప్రమాణము చేస్తున్నాను. ఎవరితో చేస్తారా? వీరిరువురు ఒకరితో ఒకరు వివాహ ప్రమాణము చేస్తున్నారు. అందుకు మనమంతా సాక్షులమైనా వీరి చేత దైవ సేవకులు గారు
చేసిన ప్రమాణాలు మటుకు మీరు కాపాడేటట్లుగా ప్రార్థన చేస్తారు. మిమ్మల్నిగా కుటుంబముగా భార్య భర్తలుగా మీరు మీరు ఇక్కడ ఈ విషయంలో అయినప్పుడు చూశారు. మీరు ఇక్కడ ఈ కృపను బట్టి శరీరం బట్టి సరైన బట్టి కృతజ్ఞతలు ఎవరైనా నూతనంగా జాగ్రత్త తింటేస్తారు. ప్రార్థిస్తున్నాము. దైవజనులకు ప్రత్యేకంగా వందనాలని బైబిల్ ఈ సమయంలో ఈ వివాహ సందర్భంగా ఇరువురు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని బహుకరించుకున్నారు. ఒకరి ప్రేమను సంతోషాన్ని తెలియజేస్తూ అలాగే కాలేజ్ ఇస్రాయల్ మార్చి సూచన ఈ ప్రశస్త బొమ్మల వివాహ అందరు చదవాలి. అలాగే చక్కగా పూలవలను ఒకరికొకరు దగ్గర చేసి వారి ప్రేమలు సంతోషాన్ని పంచుకోబోతున్నారు. ఇవి చాలా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. పరిమాణాలు కూడా వస్తాయి. ఇది భవిష్యత్ చూడవచ్చగా పరిమాణించేదిగా దేవుడు ఆశీర్వదించాడు. మనంతా చూడకుండా ఎవరు నిలుస్తారనే వాళ్ళకి అవకాశం
మంచిది. ఈ వివాహ కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా అదృశ్య దేవుని సన్నిధిలో ప్రకటన చేస్తున్నాను. సాల్మాన్ రాస్ అలాగే హవీలా గ్రేస్ వీరువురు కూడా పరిశుద్ధ వివాహములకు సమ్మతించి మనందరి ఎదురుగా ఒకరితో ఒకరు వివాహ ప్రమాణం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. పూర్వగతంలో ధరించారు. ప్రేమలో సంతోషాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సాల్మాన్ రాస్ హవీలా గ్రేస్ వీరిరువురిని భార్య భర్తలని ప్రకటన చేస్తున్నారు. దేవుడు చట్టపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయబడదు. కడకు మీరును ఎడబాయబడదు. సదాకాలం ఇదే సంతోషం, ఇదే ఆనందం మీ జీవిత దినాల్లో ప్రభు కలుగు చేస్తున్నారు. ఆమె ఈ సమయంలో మోకరిస్తారు. దైవ సేవలు అందరూ మరొకసారి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముఖ్యం మోకరించండి. మీరు కూడా మీకు పిలుస్తాను. చాలా కొంచెం దగ్గరికి రండి. అందరూ లేచి కూడా ఒకసారి అందరూ లేచి అందరూ చిన్న రూపాయి పడతాం. లబ్ధ చేతి రూపాయి రెండు చేతి రూపాయి సకలాశీర్వాదములకు కారణముగా మా మంచి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అనాది సంకల్పం దైవ నిర్ణయం చొప్పున ఈ కుటుంబాలను ప్రాముఖ్యంగా సాల్మాన్ రాస్ హవీలా గ్రేస్ని పరిశుద్ధ వివాహం ద్వారా ఓ కుటుంబముగా మీరు కట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము.
నిశ్చయముగా సియోను నుండి నీ ఆశీర్వాదం బిడ్డలు అనుభవించుదురుగాక. మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో సంతోష ఆనంద సమాధానములతో ఆయురారోగ్యములతో కృపా మహేశ్వర్యములతో ఆధ్యాత్మిక పరిపూర్ణతతో నానానికి ఫలాభివృద్ధి పొందుగాక. నీ దీవెనలను ప్రకటిస్తున్నాను. శుభము కలుగుగాక, కృప కలుగుగాక, ఆశీర్వాదము కలుగుగాక. మీరు ఫలించినట్టు అభివృద్ధి పొందినట్టు కృప దయచేయండి. నోటి నిండా స్థిరపరచండి. ఉద్యోగాలలో, ప్రయాణాలలో, భవిష్యత్తులో అన్ని కోణాలలో దీవెన దయచేయండి. ఓ మంచి క్రైస్తవ కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా, మాదిరి కుటుంబంగా, అనేకలకు పరిమాణాలను చెందిన కుటుంబంగా, ఇరుపక్ష తల్లిదండ్రులకు, కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి దీవెనకరమైన కుటుంబం, వినామానికి మహిమ తెచ్చే బిడ్డగా, కుటుంబాలకు గౌరవాన్ని తెచ్చే కుటుంబంగా ఆశీర్వదించు ఆయన. 121వ కీర్తనలో 122, 123 కీర్తనల వలన ప్రతి ఆశీర్వాదం బిడ్డలు అనుభవించుగాక. నిలైన కార్యాలతో నడిపించున్నాను. ఈ కార్యాలు ఎంతగా ఘనంగా జరిగించినందుకు స్తోత్రం. సేవకులను బట్టి స్తోత్రం, బంధువులను బట్టి స్తోత్రం, చేరిన వారందరిని బట్టి స్తోత్రం. జరుగుతున్న రిసెప్షన్ విందు కార్యక్రమాలన్నీ విజయించబడతారు. బిడ్డలను దీవిస్తూ మనసారా దీవిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మయ దీవెనలు, అన్యోన్య సహవాసం, నిత్య ఆశీర్వాదం ఇది మొదలుకొని సదాకాలం జత చేయబడిన దంపతులు, చేరిన ప్రతి వారికి తోడై నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ సమూహముగా ఈ సమయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కుమారుడు తరఫున ఒక పెద్ద, పెళ్లి కుమారుడు తరఫున ఒక పెద్దలు ఎల్ఎస్ రావాలి త్వరగా. దయచేసి ఆ తర్వాత మీ సర్టిఫికేట్ అయిన తర్వాత ముందు కుటుంబం, తర్వాత దైవ సేవకులు అందరూ కలిసి బయట ఎయిర్పోర్ట్లో వస్తారు. ఆ తర్వాత చాలా చక్కగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వివాహం మనందరికీ కూడా మన భోజనం ఎక్కడ వాసనగా వస్తున్నారు. చాలా చక్కని శ్రేష్టంగా అందరూ కలిసిగా ఉంది. దైవ సేవలు కూడా తొందరగా అందరికీ సరిపడమని అందరూ కూడా భోజనం చేసుకోవాలనుకుంటా. సంక్రాంతి వెళ్ళిన తర్వాత బంధువులు రీతిలో కలిసి పక్క నుండి ఎవరన్నా ఆశీర్వదించడం అందరికీ కూడా రిసెప్షన్ ప్రాంతంలో మీరు వారిని అక్షింతలు వేసి ఆశీర్వదించడం.
Roll in the back. Roll in the back. Roll on the back. Showers of
you